చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, రాజనారాయణ ఆభూషణంతో ఉద్యమాల ప్రభుత్వం, గురువులతో బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ షాపులు అమ్మించిన ప్రభుత్వం, మటన్లు చేయించినటువంటి ప్రభుత్వం, ₹1 ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేలని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మీరా చంద్రబాబు విమర్శించేది? మీరా మా లోకేష్ విమర్శించేది? మీరా కూటమి ప్రభుత్వం విమర్శించేది? కేసులు పెడుతున్నారు. మీరు చేసిన మీరు నేర్పించిందే కదా నాయన. మాట్లాడితే కేసు, మరి సోషల్ మీడియాలో పెడితే కేసు, అరెస్టులు. మరి నారాయణ గారి మీద నారాయణ గారు క్లీన్ చిట్ ఇచ్చేదానికి నారాయణ గారు ఎవరు? నారాయణ గారు ఎవరంటే ఒక మంత్రి అండి. రాష్ట్ర ప్రభుత్వంలో క్లీన్ చిట్ ఇచ్చింది అధికారులు అని నారాయణ గారు చెప్పారు. తప్పేంటి? నారాయణ గారు ఎవరంటే ఏం చెప్తాం? దీని మీద సిబిసిఐడి విచారణ దేనికి? దేనికని? 16,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చిందని సిబిసిఐడి ఎంక్వైరీయా? 8,000 ఉద్యోగాలకి రేపు రెడీగా చేయబోదానికి సిబిసిఐడి ఎంక్వైరీయా? లక్షలాది కోట్లు పెట్టుబడి తెచ్చేదానికి సిబిసిఐడి ఎంక్వైరీయా? నెల్లూరు జిల్లాకి అనేక ఫ్యాక్టరీలు వచ్చేదానికి సిబిసిఐడి ఎంక్వైరీ. దేని మీద ఎంక్వైరీ కావాలి కాకాని? దేని మీద ఎంక్వైరీ కావాలి చంద్రశేఖర్ రెడ్డి గారు? దేని మీద ఎంక్వైరీ కావాలి? ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి. వైసీపీ నాయకులరా చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఆ ఉమ్ము మీ మొహనే పడుతుంది. మీ ప్రభుత్వాన్ని ప్రజలు చేత్కరించేశారు. మీ ప్రభుత్వానికి వచ్చే ప్రశ్నే లేదు. మీది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు. గత చరిత్ర చూసాము. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండలేదు. తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. డిఎస్సీ మీద చేసిన ఆరోపణలకి బేషరతుగా లోకేష్ గారికి క్షమాపణ చెప్పండి. దమ్ముంటే మీ జగన్ని లోకేష్కి చర్చకి రమ్మనండి. అక్కడ దమ్ము లేకుంటే నెల్లూరులో మాతో చర్చకి రమ్మని సవాల్ విసురుతున్నాం.